ప్రజా ఉద్యమాలు సృష్టించడం లేదంటే గనక ఒక సైకలాజికల్ గేమ్ నడిపించడంలో సిద్ధస్తుడైనటువంటి ప్రశాంత్ కిషోర్ పప్పులు ఉడకలేదు. మొన్న బెంగాల్లో మమతా బెనర్జీ ద్వారా ఆడిన నాటకాలు ఫలించలేదు, దారుణ ఓటమి. తమిళనాడులో స్టాలిన్ ద్వారా ఆడినటువంటి వ్యూహాలు ఫెయిల్ అయినాయి. చివరికి విజయ్ గెలుపుకి తనే కారణం అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. గతంలో తను ఎప్పుడో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, బట్ విజయ్ టీం అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. దాంతో ఇక తన హవా లేదని అర్థమైపోయింది. బీహార్లోనే దారుణ ఓటమి, కనీసం 3% ఓట్లు సాధించలేకపోయాడు, సొంతగా డిపాజిట్లు కూడా సాధించలేకపోయాడు. ఇలాంటి దశలో వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతున్నానంటూ 4.5 సంవత్సరాల దాకా ఎలక్షన్స్ లేవు బీహార్లో. ఎలక్షన్స్ టైంకి మళ్ళీ వస్తాను, అప్పటిదాకా వృద్ధాశ్రమంలో ఉంటానంటూ బీహార్లో పాట్నా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి వెళ్తూ మొన్న అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చి ఒక బిల్డప్ ప్రచారం చేసుకొచ్చాడు. అప్పుడే మళ్ళీ రూట్ మార్చేశాడు, రివర్స్ వచ్చేశాడు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అని మార్చి ఇప్పుడు నుబిన్ని పెట్టారు కదా, ఆయన బీహార్ నుంచి వచ్చినటువంటి వాడు కదా. అంతకుముందు ఉన్న నడ్డాని తీసేసి నడ్డా ప్లేస్లో ఈ నుబిన్ రావటం, నుబిన్ బీహార్కి చెందినవాడు కావటం, ఆయన అక్కడ ఎంపీగా గతంలో గెలిచి ఉన్నాడు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో. వాస్తవంగా అయితే ఇదివరకు ఆయనకి రాజ్యసభ ఇచ్చారు, ఎవరికి గతంలో చేసినటువంటి నడ్డాకి రాజ్యసభతో పాటుగా ఆయన మంత్రిగా కూడా చేశారు. మరి నుబిన్ని ఎందుకని అట్లా చేశారో తెలియదు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేశారు. మరి తర్వాత ఏమైనా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారేమో, రేపు 2 ఏళ్ల తర్వాత జరగబోయేటటువంటి దీంట్లో చూడాల్సి ఉంది. ఇప్పుడు ఆ నబీన్ ప్లేస్లో బంకీపూర్ నియోజకవర్గంలో అతను ఇంతకుముందు ఎంపీగా గెలిచింది. ఆ బంకీపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది త్వరలో. ఆ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని ప్రకటించాడు. బీహార్లో మిగతా నియోజకవర్గాలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్తున్నాడు.